తోటి పోలీస్ ఉన్నతాధికారులతోటి గవర్నమెంట్ అఫీషియల్తో చర్చను కొనసాగిస్తే ఉన్నాం. కారణం తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ విద్య అందని ద్రాక్షలాగా అయిపోయింది మధ్యతరగతి కుటుంబాలకు. ఎవరు అవునన్నా కాదన్నా కోట్లాది రూపాయల అవినీతి దందా జరుగుతున్న ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు దిగువచ్చే వరకు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేసి సామాన్య మానవుడికి ఫీజులు అందుబాటులో వచ్చే వరకు ప్రైమ్ నైన్ వేదికగా మీకు ప్రత్యేక కథనాలతో పాటు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియాలంటే ఈ చర్చను ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ అందరూ చూస్తూ ఉండండి. మీకోసం మేము ప్రతిరోజు 8 PM బులెటిన్లో ప్రత్యేక కథనాలతో పాటు అసలు ఏం జరుగుతుంది ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ వరకు కార్పొరేట్ దందాలో అనేది మీకు తెలియజేయడానికి మేము ముందుంటాం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న మేధావుల్ని పరిచయం చేస్తూ మన డిబేట్ ప్రారంభిద్దాం. పవన్ కుమార్ గారు, నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్. నమస్కారం అండి. ఓకే, గత 26 రోజుల నుంచి ప్రైమ్ నైన్ వేదికగా ఈ కార్పొరేట్ కాలేజీల దందా గురించి మనం కథనాలను ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ నుంచి, విద్యార్థుల నుంచి, మేధావుల నుంచి ప్రైమ్ నైన్ ప్రధాన కార్యాలయాలకు ఫోన్ ద్వారా ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఏదో ఒక రోజున మీరు చేపట్టిన ఈ యొక్క ఉద్యమం ప్రైమ్ నైన్ వేదికగా మధ్యతరగతి కుటుంబాలకే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం ఇండియా వైజ్ కూడా ఒక సంచలనాత్మక నిర్ణయాలు త్వరలో ఒకరోజు లేట్ అయినా కూడా గవర్నమెంట్ తల ఒగ్గి ఈ యొక్క నిర్ణయాలను వాళ్ళకి అనుకూలంగా ఏదైతే కార్పొరేట్ సంస్థలకు ఉన్నాయో ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే రోజులు రాబోయే రోజులు ఉన్నాయి. అలాగే రేపు 22 ఏప్రిల్ ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ రాబోతున్నాయి. దాని తర్వాత మీ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా కుల సంఘాలతోటి, విద్యార్థి సంఘ నాయకులతోటి, కొంతమంది ఆ ఏరియా రాజకీయ పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ అని కదా అందరితో కలిపి ప్రతి కాలేజీకి వెళ్ళి ఈ కార్పొరేట్ కాలేజీలో దందాని అసలు పర్మిషన్సు, ఫిట్నెస్, శానిటరీ ప్లస్ అలాగే అక్కడ స్టేషనరీ కూడా అమ్ముతున్నారు. ఇవన్నిటికీ తనిఖీ చేస్తూ అధికారులు ఎలాగా చేతులు ఎత్తేసారు ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ రాష్ట్రంలో. అటు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ కార్పొరేట్ దందాకి పెంచి పోషిస్తున్నారు అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబోయే రోజుల్లో మీరు ఒక్కొక్క కాలేజీకి వెళ్ళి హైదరాబాద్ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ లిమిట్స్ అలాగే జిల్లాలకు కూడా మీ పర్యటన కార్యక్రమాలు షెడ్యూల్ ఖరారు చేశారు కదా, ఏం చేయబోతున్నారు? వెళ్ళి మీరు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరెవరు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత కార్పొరేటర్లు కూడా కలిసి ఈ ఉద్యమం బలోపేతం చేయాలని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేశారు. ఏం చేస్తున్నారు మీరు? సార్, యాక్చువల్గా ముందుగా ప్రైమ్ నైన్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ యాక్చువల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే సార్, రేపు 22వ తారీఖు ఏప్రిల్ 22వ తారీఖు ఏదైతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయిపోతాయో, రిజల్ట్స్ అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా ప్రైమ్ నైన్ సహకారంతో ప్రైమ్ నైన్ ద్వారా అసలు తల్లిదండ్రులకి రాష్ట్రంలో శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు మసిపూసి మారేడుకాయ చేసి చూపిస్తున్న క్యాంపస్లు ఏవి, అసలు ఆ క్యాంపస్లో చదివితే దానికి పర్మిషన్ వేటికి ఉన్నాయి, ఈ క్యాంపస్కి పర్మిషన్ ఉందా లేదా, ఒకవేళ ఆ క్యాంపస్లో చదువుతున్నప్పుడు ఏ క్యాంపస్ నుంచి మీరు ఫార్వర్డ్ అవుతారు, దానికి కోడ్ ఉందా లేదా, రికగ్నైజేషన్ ఉందా లేదా, బోర్డు పర్మిషన్స్ ఎన్ని, దాని ఫైర్ పర్మిషన్ ఉందా లేదా, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఏవేటికి లేవు, ఇవన్నీ కూడా ప్రైమ్ నైన్ వేదిక ద్వారా, ప్రైమ్ నైన్ ద్వారా తల్లిదండ్రులకు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తేటతెల్లం చేసి సపరేట్గానే లేకుండా డైరెక్ట్గా ఓపెన్గా మనం డిక్లేర్ చేసి రోజుకి 2 నుంచి 3 క్యాంపస్లు చొప్పున ఈ పర్మిషన్ లేని బిల్డింగ్లు చూపిస్తూ తల్లిదండ్రులను ఏ విధంగా హాస్టల్సే సార్, హాస్టల్స్ అండ్ డే స్కాలర్స్ యాజ్ వెల్ యాజ్ డే స్కాలర్స్ రెండింటినీ కూడా తల్లిదండ్రులను వీళ్ళు ఏ రకంగా అయితే మోసం చేస్తున్నారు అనేది బహిర్గతం చేసి విత్ ప్రూఫ్ సార్, ఆ క్యాంపస్కి కోడ్ ఉందా లేదా అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్ నుంచి మేము డౌన్లోడ్ చేస్తాం. ఆ క్యాంపస్లో చదువుతున్న విద్యార్థి ఏ కాలేజ్ నుంచి ఫార్వర్డ్ అయ్యాడో, అందులో సంబంధించిన వారికి హాల్ టికెట్ ఏ కాలేజ్ నుంచి ఇచ్చారు అనేది, శ్రీ చైతన్య కావచ్చు, ఇప్పుడు ఏదైతే పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న ఫిజిక్స్ వాలా మరియు ఎల్ఎన్ లాంటి ఇన్స్టిట్యూట్ల పేరుతో విద్యని దోపిడీగా మార్చి వారిని అమాయకమైన తల్లిదండ్రుల దగ్గర దోచుకునే ఏ కార్పొరేట్ సంస్థకైనా సరే ప్రైమ్ నైన్ ఒక సింహస్వప్నంగా మారింది సార్. వారికి సాయంగా, ఒక ఉడతా సాయంగా ఏదైతే శ్రీరామ సేతుగా వేసినప్పుడు వానరులందరూ కలిశారో దాంట్లో ఒక రాయి వేయడానికి మేము కూడా ముందుకొచ్చి ఈ క్యాంపస్లకి పర్మిషన్ లేనివి, రికగ్నేషన్ లేనివన్నీ కూడా రోజుకి 2 నుంచి 3 క్యాంపస్లు విజిట్ చేసి
వీటికి పర్మిషన్ లేదు, ఇందులో జాయిన్ చేస్తే ఖచ్చితంగా కూడా విద్యార్థులు అన్యాయం అవుతారు అని చెప్పి తల్లిదండ్రులకు ఏదైతే మనం బహిర్గత పరుస్తామో ఈ 1 మంత్ కార్యక్రమంలో వెంటనే కూడా తల్లిదండ్రులు కూడా అప్రమత్తం అవుతారు. ఎందులో అయితే రికగ్నేషన్ ఉందో అందులోనే జాయిన్ అవుతారు. ఇక మీదట నెక్స్ట్ కార్యక్రమం వచ్చి సార్, ఏ నియోజకవర్గంలో అయితే ఈ అక్రమ క్లాసులు, అక్రమ తరగతులు మరియు నిర్దాక్షిణ్యంగా విద్యార్థులను చీడపరుగులుగా చూస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీ యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న డివిజన్ యొక్క కార్పొరేటర్లందరినీ కూడా ముందు కలుస్తాం సార్. వాటి మీద వారి సమాధానం ఏంటి, ఒకవేళ మీరు కార్పొరేట్ వైపు కొమ్ము కాస్తుంటే బహిరంగంగా చెప్పండి, లేదు మాతో కదిలి వస్తారా, వెంటనే ఇప్పుడు పర్మిషన్ లేని క్యాంపస్కి వెళ్దాం, మీరు కూడా వచ్చి నిలదీసి మీ నిజాయితీని నిరూపించుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలకి సూటిగా కూడా మేము డైరెక్ట్గా వార్నింగ్ కానీ రిప్రజెంటేషన్ కానీ ఇచ్చి వారిని కలుపుకొని వస్తే 2 చేతులతో దండం పెడతాం సార్. ఒకవేళ వాళ్ళు కనుక కలిసి రాము మేము కార్పొరేట్ శక్తులతోనే కుమ్మక్క అవుతాము అంటే ఇదే 2 చేతులు పెట్టి దండం పెట్టి రేపు పొద్దున అసెంబ్లీలో కాదు కదా మరియు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఇదే విద్యార్థి లోకాన్ని చైతన్యపరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. మళ్ళీ డిస్కస్ చేద్దాం పవన్ కుమార్ గారు. ఒక బ్రేక్ తీసుకుందాం, స్మాల్ బ్రేక్. ఆఫ్టర్ బ్రేక్ డిస్కషన్ విల్ బి కంటిన్యూ.